ఇది మీదా అండి? ఇది మీదా అండి? అవును, ధన్యవాదాలు. ధన్యవాదాలు బాబు. పుస్తకాల షాప్లోనే కొన్నాను. బేకరీలో కాదు, పుస్తకాల షాప్లోనే దొరుకుతుంది. అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది 8th క్లాస్కి సంబంధించినటువంటి ప్రతి లెసన్ కూడా, ప్రతి లైన్ కూడా వివరించి చెప్పబడింది. అండ్ సమరీస్ అనేవి అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో, లెటర్స్ డిస్కస్ కానివ్వండి, లెటర్స్ థింక్ అండ్ రిఫ్లెక్ట్ కానివ్వండి, అవన్నీ డిస్కస్ చేయబడి ఇప్పుడు మనం లెటర్స్లో గ్రామర్ ఏదైతే ఉందో అది చూస్తున్నాం. అండ్ ఇక్కడ ఇంకేంటంటే టోటల్ ఐ కార్డ్స్ అనేవి ఇట్లా వస్తూ ఉంటాయండి. మీ మొబైల్లో చూస్తున్నట్లయితే అక్కడ నుంచి టోటల్ సిలబస్ని మీరైతే యాక్సెస్ చేయొచ్చు. సింపుల్గా అన్నీ కూడా అందుబాటులో అనేవి ఉంటాయి. అండ్ డిస్క్రిప్షన్లో సంబంధించినటువంటి అన్ని లింక్స్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి థర్డ్ వన్ మనం చూస్తున్నాం. ఇది వచ్చేసి ఏంటంటే కాంపౌండ్ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నమాట. కాంపౌండ్ వర్డ్ అంటే ఏంటంటే 2 పదాలు ఉంటాయి, దాన్ని జోడించడం వల్ల ఒక నూతన పదం అనేది ఏర్పడుతుంది. యాక్చువల్గా కాంపౌండ్ వర్డ్స్ అనేవి 3 రకాలుగా ఉంటాయండి. ఒకటి క్లోజ్డ్ కాంపౌండ్స్, అంటే సన్ ఒకటి లైట్ ఒకటి 2 కలిసి ఏం జరిగింది అంటే ఈ రెండిటి మధ్య గ్యాపే లేదు, అందుకని క్లోజ్డ్ కాంపౌండ్స్ అంటారు. కోర్టుకి రూమ్కి మధ్యలో గ్యాప్ లేదు చూడండి. తర్వాత హైఫినేటెడ్ కాంపౌండ్స్ అంటారు. ఇదేంటంటే వెల్ ప్లాన్డ్, చూడండి మధ్యలో హైఫన్ వచ్చింది, వీటిని హైఫనేటెడ్ కాంపౌండ్స్ అంటారు. తర్వాత ఓపెన్ కాంపౌండ్స్, ప్యాడీ సీడ్స్ చూడండి మధ్యలో చూడండి ఖాళీ ఉంది, స్పేస్ ఉంది చూడండి, వీటినేమో ఓపెన్ కాంపౌండ్స్ అంటారు. జనరల్గా ఇవి క్లోజ్డ్ కాంపౌండ్స్ అనేవి కొన్నిసార్లు ముందు ఓపెన్ కాంపౌండ్స్ అవుతాయి, తర్వాత హైఫనేటెడ్ అవుతాయి, ఆ తర్వాత క్లోజ్డ్గా మారిపోతాయి. ఆ విధమైనటువంటిది అంటే బాగా వాడుకలో ఉంటే ఆ పదాలు ఆ విధంగా క్లోజ్డ్ కాంపౌండ్స్గా మారిపోతాయి అన్నమాట. ఇప్పుడు మనకేం చేశారు అంటే కొన్ని కాలం 1లో ఒకటి, కాలం 2లో పదం ఇచ్చారు, వీటికి కాంపౌండ్ వర్డ్స్ అనేవి ఉన్నాయి. ఈ కాంపౌండ్ వర్డ్స్ అనేవి రాయమన్నారు. వీటిని మనం జతపరుస్తామండి. క్విక్ అని ఉంది, క్విక్కి ఇక్కడ మన పాఠంలో చూసుకుంటే క్విక్ బిట్టెడ్ అనేటటువంటి పదం అయితే ఉంది. క్విక్ ఇక్కడ మనకి జీలో ఏదైతే ఉందో అది అన్నమాట, అది మనం రాద్దాం. హైఫనేటెడ్ కాంపౌండ్ అవుతుంది ఇది, క్విక్ విట్టెడ్. ఓకే, ఇది వచ్చేసి జీ నుంచి తీసుకున్నాం, క్విక్ విట్టెడ్. నెక్స్ట్ సాఫ్ట్ ఇక్కడికి వచ్చేసి మనం వీటిలో చూసుకున్నట్లయితే స్పోకెన్, మృదువుగా మాట్లాడేటటువంటి వ్యక్తి, సాఫ్ట్ స్పోకెన్, ఇది కూడా హైఫనేటెడ్ కాంపౌండ్. సాఫ్ట్ స్పోకెన్ సి అన్నమాట, సి నుంచి తీసుకున్నాం. తర్వాత కామన్ అనేది ఎక్కడ దేనికి సంబంధించి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే సెన్స్, కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం అని అంట, కామన్ సెన్స్. ఇది ఓపెన్ కాంపౌండ్, సెన్స్ వచ్చేసి ఎఫ్. ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే హౌస్ హోల్డ్, ఇది వచ్చేసి క్లోజ్డ్ కాంపౌండ్ అనమాట, గృహ సంబంధమైన అనేటటువంటి అర్థం అయితే వస్తుంది, హౌస్ హోల్డ్ హెచ్. తర్వాత బుక్కి సంబంధించింది మనం చూసుకున్నట్లయితే బుక్ స్టోర్, అది మనం రాస్తాం. బుక్ స్టోర్ కూడా మనకి క్లోజ్డ్ కాంపౌండ్ అవుతుంది, బుక్ స్టోర్. ఇది వచ్చేసి ఈ. తర్వాత ఇల్ టెంపర్డ్ అంటే కోపిస్ట్ అనమాట. ఇల్ టెంపర్డ్ అంటే కోపిస్టి, చిరాకు ఇలాంటి గుణాలు కలిగినటువంటి వ్యక్తి. ఇల్ టెంపర్డ్ కూడా హైఫనేటెడ్ కాంపౌండ్, ఇల్ టెంపర్డ్. ఇది వచ్చేసి బి ఉంది కాబట్టి బి రాసుకుంది. తర్వాత స్కై, ఇక మిగిలిన ఏవి ఉన్నాయంటే బ్లూ ఒకటి ఉంది అండ్ హాల్ ఒకటి ఉంది. సో స్కై బ్లూ వచ్చేసి ఓపెన్ కాంపౌండ్, స్కై బ్లూ ఇక్కడ డి అనమాట, ఆకాశం నీలం రంగులో ఉంటుంది కదా అది. తర్వాత వచ్చేసి డ్యాన్స్ హాల్ అంటే నృత్యశాల, ఇది కూడా ఓపెన్ కాంపౌండ్. ఏ అయితే ఇట్లా మనం రాసుకుంటాం. ఈ విధంగా క్విక్ విటెడ్, సాఫ్ట్ స్పోకెన్, కామన్ సెన్స్, హౌస్ హోల్డ్, బుక్ స్టోర్, ఇల్ టెంపర్డ్, స్కై బ్లూ, డాన్స్ హాల్,
ఇప్పుడు వీటి అర్థాలను అయితే చూద్దామండి. సాఫ్ట్ స్పోకెన్ అంటే మృదువుగా మాట్లాడే అనేటటువంటిది. హౌస్ హోల్డ్ అంటే గృహ సంబంధమైన ఇల్లు అనేది. ఇల్ టెంపర్డ్ అంటే కోపిష్టి, చిరాకు స్వభావం, చిరాకు పడతా ఉంటారు. అండ్ వాళ్ళు ఇల్ టెంపర్డ్ అనమాట, కోపిష్టి, ఎప్పుడు కూడా కోపం ముక్కు మీద ఉంటుంది. తర్వాత క్విక్ విట్టెడ్, చమత్కారమైన, సమయస్ఫూర్తి ఉంటుంది వీళ్ళలో, క్విక్ విట్టెడ్ పీపుల్కి. డ్యాన్స్ హాల్ అంటే నృత్యశాల. స్కై బ్లూ అంటే ఆకాశపు నీలం రంగు. బుక్ స్టోర్ అంటే పుస్తకాల దుకాణం. కామన్ సెన్స్ అంటే లోక జ్ఞానం, వివేకం కలిగి ఉండడం అనేసి. అండ్ యాక్చువల్గా ఇంగిత జ్ఞానం అంటారు. కామన్ సెన్స్ అంటే ఇంగిత జ్ఞానం, ఇంగితం లేదా నీకు అనేసి అంటుంటారు అనమాట. అంటే కామన్ సెన్స్. ఇది యాక్చువల్గా ఇవి వర్డ్స్, దానికి సంబంధించినటువంటి తెలుగు అర్థాలు. వీటికి మళ్ళీ మాకు కొంత ఎక్సర్సైజ్ ఉంది వీటి మీద, అందుకని మనం తెలుగు అర్థాలను కూడా చూడడం జరిగింది. ఫిల్లింగ్ ది బ్లాంక్స్ విత్ ద వర్డ్స్ క్రియేటెడ్ ఇన్ ద ప్రీవియస్ క్వశ్చన్. మనం ఏవైతే కాంపౌండ్ వర్డ్స్ ఏవైతే మనం క్రియేట్ చేసామో వాటితో వీటిని ఫిల్ చేయమన్నారు. ఇప్పుడు రవి వాస్ డాష్ ఆల్వేస్ స్పీకింగ్ కామ్లీ ఈవెన్ ఇన్ ఆర్గ్యుమెంట్స్. గొడవలు అవుతున్నా సరే చాలా ప్రశాంతంగా మాట్లాడే వ్యక్తిని ఏమంటారంటే మృదు భాషి. ఎవరు ఇతను అంటే రవి అన్నమాట. సాఫ్ట్ స్పోకెన్, మృదు భాషి, చాలా ప్రశాంతంగా మాట్లాడతాడు, మృదువుగా మాట్లాడడం అయితే జరుగుతుంది. సాఫ్ట్ స్పోకెన్ పర్సన్ అంటాం. ఇక్కడ రవి కామ్గా ఉంటాడు, ఈవెన్ గొడవ అవుతున్నా సరే చిన్నగా మాట్లాడతాడు. హీ గ్రూ అప్ ఇన్ ఏ లైవ్లీ డాష్. ఇతను ఎక్కడ పెరిగాడు అనేది చెప్తున్నాడు. లైవ్లీ అంటే చాలా ఉత్సాహభరితమైనటువంటి మంచి ఏంటంటే చాలా యాక్టివ్గా ఉండేటటువంటి కుటుంబం. ఆ కుటుంబం ఇల్లులో పెరిగాడు అని చెప్పడానికి మన దగ్గర హౌస్ అనేటటువంటిది ఒక పదం ఉంది, అది మనం రాద్దాం. హౌస్ హోల్డ్. నెక్స్ట్ వచ్చేసి హౌస్ హోల్డ్ అన్నమాట. వేర్ హీ లెర్న్ టు హ్యాండిల్ డిఫరెంట్ పర్సనాలిటీస్. అటువంటి కుటుంబంలో పుట్టినటువంటి ఇతను డిఫరెంట్ పర్సనాలిటీస్ని, రకరకాల వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడం, వాళ్ళతో మసులుకోవడం తెలుసు. హీస్ ఫ్రెండ్ అరుణ్ హౌ ఎవర్ వాజ్. అయితే ఇక్కడ హౌ ఎవర్ అని వాడుతున్నాడు అంటే రవికి ఆపోజిట్. ఇక్కడ సాఫ్ట్ స్పోకెన్కి ఆపోజిట్ అయినటువంటి ఒక కాంపౌండ్ వర్డ్ ఉంది. ఆ కాంపౌండ్ వర్డ్ ఏంటంటే ఇల్ టెంపర్డ్, కోపిష్టి. అయితే ఇతని ఫ్రెండ్ కోపిస్టోడ్ అనమాట, ఇల్ టెంపర్డ్, చాలా చాలా చిరాకు పడతా ఉంటాడు. ఆఫెన్ లాస్ట్ హిస్ పేషెన్స్, ఓర్కనే ఓర్పు సహనాన్ని కోల్పోతుంటాడు. డిస్పైట్ దీస్ అరుణ్ అడ్మైర్డ్ రవీస్. అయినా రవికి కూడా కొన్ని ఏంటంటే మంచి లక్షణాలు ఉన్నాయి. ఆ మంచి లక్షణం ఏంటి ఇక్కడ అంటే క్విక్ విట్టెడ్ థింకింగ్ అనమాట. అంటే ఏంటంటే చాలా చమత్కారంగా, వేగంగా అందుకొని చమత్కారంగా సమాధానం చెప్పగలగడం రవి యొక్క స్పెషాలిటీ. క్విక్ విట్టెడ్ థింకింగ్. వన్ ఈవినింగ్ యాజ్ దే పాస్డ్ ఏ, వాళ్ళు ఒకదాన్ని దాటుకుంటూ వెళ్తున్నారు, అంటే ఒక ప్లేస్ని దాటుకుంటూ వెళ్తున్నారు. ఆ ప్లేస్ ఏంటి మనకు ఉన్న దాంట్లో చూసుకున్నట్లయితే డ్యాన్స్ హాల్ అనేటటువంటి ప్లేస్ ఉంది కాబట్టి దాన్ని మనం ఇక్కడ ఉంచడం అయితే జరుగుతుంది. డ్యాన్స్ హాల్ ఏదైతే డ్యాన్స్ వేసేటటువంటి ఏదైతే ఉందో అదనమాట డ్యాన్స్ హాల్ అనేది ఉంది. DANCEHALL డ్యాన్స్ హాల్ అనేది ఉంది. ఆ డ్యాన్స్ హాల్ మీదుగా వెళ్తున్నప్పుడు దేర్ ఆర్ సమ్ పర్ఫార్మర్స్ రషింగ్ అవుట్. అప్పుడు ఎవరో పరిగెత్తుకుంటూ వస్తున్నారు ఆ డ్యాన్స్ హాల్ నుంచి. రవి నోటీస్ దాట్ వన్ ఆఫ్ దెమ్ డ్రాప్డ్ డాష్ బుక్. అందులో ఉన్న వాటిలో మిగిలింది ఏంటంటే స్కై బ్లూ ఒకటి మిగిలింది, బుక్ స్టోర్ ఒకటి మిగిలింది, అండ్ కామన్ సెన్స్ అనేది ఒకటి మిగిలింది. ఆ మూడే ఉన్నాయి. ఇక మనకి స్కై బ్లూ ఒకటే, ఆకాశ నీలం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నీలం రంగుతో ఉన్నటువంటి పుస్తకం. స్కై బ్లూ బుక్ అంటే ఆ కలర్లో ఉన్నటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది జార విడిచారు. అప్పుడు ఈజ్ దీస్ యువర్స్ హీ ఆస్క్డ్. ఎవరు అడిగారు? రవి అడిగాడు, ఇది మీదేనా అని. ఓ థ్యాంక్ యూ యంగ్ మ్యాన్, ద పర్ఫార్మర్ స్మైల్. ఎవరైతే ఆ నాట్యం చేసేటటువంటి వ్యక్తి ఉన్నారో ఆమె నవ్వింది. ఇట్స్ అ రీసెంట్ పర్చేస్ ఫ్రమ్ ద, ఇక మిగిలింది బుక్ స్టోరు అండ్ కామన్ సెన్స్. ఇది రీసెంట్గా నేను బుక్ స్టోర్లో కొన్నాను, ఈ కార్నర్, ఈ మూలలో ఉన్నటువంటి కార్నర్లోనే కొన్నాను అనేసి ఆమె చెప్పడం అయితే జరిగింది. బుక్ స్టోర్.
ట్రూ టు హిజ్ నేచర్ అరుణ్ ప్రాంప్ట్లీ సెడ్ టు రవి. వెంటనే అరుణ్ ఎవరైతే ఉన్నారో రవి ఫ్రెండ్, ఇల్ టెంపర్డ్ అండ్ క్విక్ విట్టెడ్ ఎవరైతే ఉన్నారో, ఇట్ ఈస్ కామన్ సెన్స్. అదేంటి, చాలా ఇంగిత జ్ఞానం కలిగిన వాడు ఎవడైనా సరే, ఓకే, పుస్తకం యాడ్ నుంచి కొని ఉంటారు అనుకుంటాడు. దట్ ఇట్స్ నాట్ ఫ్రమ్ బేకరీ. బేకరీలో ఎవరు పుస్తకాలు కొండు, బుక్ షాప్లోనే కొంటాడు. రవి స్మైల్ అండ్ దే వాక్డ్. అలా అనడంతో రవి నవ్వేసి ముందుకు వెళ్ళడం జరిగిందనమాట. ఈ రకంగా ఏంటంటే ఒక సంఘటన జరిగింది. అక్కడ ఒక పుస్తకం పడిపోయింది. పుస్తకం మీదేనా అని అడగడం జరిగింది. ఎవరు? రవి అడిగాడు, ఎవరైతే డాన్సర్ ఉన్నారో అని. అప్పుడు వెంటనే ఈ పుస్తకం నేను పుస్తకాల షాప్లో కొన్నానండి అంది. వెంటనే అరుణ్ ఏమన్నాడంటే, పుస్తకం ఎక్కడైనా పుస్తకాల షాప్లోనే కొంటారా, బేకరీలో కొనరు అనేసి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. సో రవి వాజ్ సాఫ్ట్ స్పోకెన్. హీ గ్రూ అప్ ఇన్ లైవ్లీ హౌస్ హోల్డ్ అండ్ అరుణ్ హిస్ ఫ్రెండ్ వాజ్ ఇల్ టెంపర్డ్. రవి's quick-witted thinking, and they passed the dance hall. Someone dropped a sky blue book, and the book recent purchase from the bookstore round the corner, and it's common sense that it is not from bakery but bookshop. ఈ విధంగా టోటల్ మనం అయితే ఏదైతే ఉన్నాయో వాటితో మనం ఫిల్ చేయడం అయితే జరిగింది. దీంతో ఏవైతే మనం కాంపౌండ్ వర్డ్స్ ఏవైతే చూస్తున్నామో అవి మనం ఇక్కడ అయితే రాయడం జరిగింది. టోటల్గా ఈ విధంగానే నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ క్లాజ్ ఉంది. ఆ ఇఫ్ క్లాజ్ని కూడా మనం అయితే చూద్దాం. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఎ లాట్.